రండి కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. నా పేరు సింహాచలం. పుణ్యక్షేత్రం ఆ మా ఆవిడ పేరు అమరావతి. ఇది పుణ్యక్షేత్రమే. అయ్యో మా అబ్బాయి పేరు తిరుపతి. అబ్బా 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 మహాపుణ్యక్షేత్రం. మీ ఇంట్లో అందరూ పుణ్యక్షేత్రాలే అన్నమాట. అవునండి, మా అన్నయ్య పేరు శ్రీశైలం, మా వదిలి పేరు కాశీ, వాళ్ళకి పుట్టిన బిడ్డ పేరు ఏంటిది? భద్రాచలం. భద్రాచలం. తమ్ముడెవరు? చెల్లి కన్నయ్య, పేరు అరవింద్. నా పేరు భేతాళం, సారుకు పియ్యని. తిరుపతి బాబు గారు నాకు నచ్చారు. థాంక్స్. సగం కాలిన శవంలా స్మూత్ గా ఉన్నాడు. పెళ్లికి అలా ఉట్టి పడుతుంది. తమ్ముడు గారు మీరేం చేస్తుంటారు? దెయ్యాల మీద రీసెర్చ్ చేస్తున్నా. దెయ్యాల మీద రీసెర్చా? అవును, మమ్మల్ని పెళ్లి చూపులకు పిలిచి మీ అమ్మా నాన్న కనపడరే? ఇవాళ అమావాస్య కదా, శ్మశానానికి వెళ్ళారు. శ్మశానానికా? ఎందుకు? దెయ్యాలకి శాంతి చేయడానికి. పక్కనే శ్మశానం ఉంది. మర్మదేశం, మంత్రజాలం, తులసీదళం. నడ్డి పైగా ఆపరేషన్. మా అయ్య ఏంద్రా అమ్ముత్రం రాసింది రమ్మని. ఏంద్రా ఉత్తరం నుండి మొహం? ఇప్పుడు అర్థమైంది సార్. ఏమర్థమైంది? మనం ఇందాకున్న చోట సిగ్నల్స్ లేవు, ఇక్కడ బ్రహ్మాండంగా అందుతున్నాయి సార్. నీ బండబడ మనుషులకు సిగ్నల్స్ ఏందయ్యా? నువ్వు ఇది జ్యూస్ తాగరా. వద్దు మా అయ్య, నాకేం తాగబుద్ధి కావట్లేదు, తినబుద్ధి అయ్యట్లే. మరేం చేయాలనిపిస్తుంది? డైలీ కొంచెం కరెంట్ పెట్టుకోబుద్ధి వేస్తుంది, ప్లగ్ చూస్తే ఏలు పెట్టబుద్ధి వేస్తుంది. ఛార్జింగ్ అన్నమాట. ఛార్జింగ్ ఏదో ఎన్ని దుంప దగ్గర. ఇంకేమనిపిస్తుందిరా? పొద్దున్న నేను పాల ప్యాకెట్కి వెళ్ళానా, నా వెనక ఒక కుక్క పిల్ల. హచ్. మన ఇంట్లో పని మనిషిని చూస్తే కన్ను కొట్టబుద్ధి వేస్తుంది. కనెక్టింగ్ పీపుల్, నోకియా. కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఐడియా. అబ్బో అబ్బో అబ్బో, ఇది సామాన్యమైన తప్పు కాదురా నాయనో. వీడిని పట్టుకుంది ఏదో సెల్ ఫోన్ దయ్యం పట్టుకుంది. వెంటనే డాక్టర్ రావు గారికి ఫోన్ చేయాలి. రావు గారు, ఏదిరా ఇది? సరి చేసుకో, సరి చేసుకో, సరి చేసుకో. రోడ్లు కనపడితే చాలు. ఏమయ్య, పని పట్టాలేదా మీకు? ఆడవాళ్ళు కనపడితే చాలు తొంగ కార్చుకుంటూ చుట్టమే. అసలు ఏమనుకుంటున్నాడు మీ నాన్న? నా గురించి ముందు వాళ్ళకి చెప్పాలి, చెప్పిన తర్వాత ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించాలి. గట్టిగా అరవకండి, ఇది ట్రైను. నేను జైంట్ వీల్ తిరుగుతుందేమో అనుకుంటున్నానులే. అందరూ వింటున్నారండి, ఇంటికెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఏం వింటే? ఎవరికి లేవు ప్రాబ్లమ్స్? ఇండియాలో ప్రతి బెదవకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీడికి లేవా ప్రాబ్లమ్స్? వీడికి లేవా ప్రాబ్లమ్స్? వాడికి లేవా? వాడికి లేవా? నీకు ఇలాంటివన్నీ నేర్పాడు మీ నాన్న. అసలు విషయాలు నేర్పలేదు. వస్తాడుగా సెక్రటరీకి చెప్తా. పెళ్ళై 15 సంవత్సరాలైంది, ఒక్క పూటైనా ఇంటికి పిలిచి గోచుకుంటూ పెట్టాడు వీడు? పెట్టాడు. మా ఇంటికి మాత్రం వస్తాడు, 3 పూట్ల కుంభాలు తింటాడు. ఒక్కొక్క పూట నెయ్యి 1/2 కిలో తింటాడండి. ఏమన్నా అర్థం ఉందా వీడికి? అసలు ఏమనుకుంటాడు మీ నాన్న నా గురించి? మాట్లాడవే. ఏ మీ అమ్మాయి ఏమైంది? ఏమే ఇక్కడ పడుకున్నావా? ఏం గురక పెడుతున్నావే? ఇవి నేర్పి తెచ్చాడు మీ నాన్న. ఇక్కడ నిద్రపోతే సరిపోయిందా? కొంపకి రావు, చెమటలు వదిలేస్తా. ఏం బాబు, ఆ పిల్లి గడ్డ వెళ్తాయి? ఏదో సరదాగా పెంచుకున్నా. సరదాగా పెంచుకోవాలంటే పిల్లులు పెంచుకో, రామచిలకలు పెంచుకో. ఆ గడ్డాలు ఎందుకు? ఏ ఊరు మీది? అమెరికా. అమెరికా అంటే విదేశం అనమాట. ఓహో, ఏ ఉద్యోగం చేస్తున్నావు? ఎయిర్లైన్స్. అంటే విమానాలు అనమాట. మంచి ఉద్యోగం. నువ్వేం చేస్తున్నావు బాబు? ఏమిటా నిర్లక్ష్యం? పెద్ద ఉండవాడిని తోటి ప్రయాణికుని అడుగుతున్నాను, సమాధానం చెప్పొచ్చుగా. చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారు.